దీక్షలో కూడా పవన్ 11. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. వరుసగా తాను నిర్వహిస్తున్న సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా పరిపాలన బాధ్యతలతో పవన్ కళ్యాణ్ ని భాగస్వామ్యం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ తన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు రాజకీయ క్షేత్రంలో సభల కోసం వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వారాహి అమ్మవారి పేరు మీదుగా ఆ యాత్రని మొదలుపెట్టారు. ఎన్నికలలో గెలవడంతో వారాహి అమ్మవారి మొక్కు చెల్లించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 11 రోజుల వారాహి దీక్ష చేయబోతున్నారు. ఈ నెల 26 నుంచి ఈ దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం పలహారాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహారంగా తీసుకుంటారట. అయితే పవన్ కళ్యాణ్ 11 రోజులు వారాహి దీక్షని వైసీపీ 11 సీట్లతో ముడిపెడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి 11 సీట్లు రావడంపై సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష 11 రోజులు చేయడం వెనుక వైసీపీ సీట్లు గుర్తు చేయడమే అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే పవన్ మాత్రం ఇది కావాలని ఏమీ చేయడం లేదు. దీక్షలో భాగంగానే 11 రోజుల నెంబర్ ఫిక్స్ అయింది. ఇప్పుడు వారాహి యాత్ర విజయవంతం అయ్యి అధికారంలోకి రావడంతో వారాహి దీక్షకి సిద్ధమవుతున్నాడు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, వ్యక్తిత్వం గురించి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. త్వరలో ఇండస్ట్రీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా సన్మానించినట్లు అల్లు అరవింద్ తెలిపారు.